హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ చోరీ 2 తెలుగు మూవీ. ఇదొక తెలుగు డబ్బడ్ హిందీ హర్రర్ మూవీ అనమాట. డైరెక్టెడ్ బై విశాల్ ఫ్యూరియా, నుస్రత్ భరూచా, సోహా అలీ ఖాన్, కశ్మీర్ మహాజని, పల్లవి అజయ్ మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. అప్పుడెప్పుడు లాక్డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది చోరీ ఫస్ట్ పార్ట్. మెయిన్గా అయితే ఇది ఒక మరాఠీ చిత్రంకి సీక్వెల్ అనమాట. ఆ సీక్వెల్లో సెకండ్ పార్ట్ అయిన విశాల్ ఫ్యూరియా సొంతంగా స్టోరీ రాసుకుని చోరీ 2 అనే మూవీతో మన ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్లో అందుబాటులో ఉంది. ఇక ఈ వీడియోలో ఈ చోరీ 2 ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా? హర్రర్ మూవీస్కి ఎప్పుడు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ హర్రర్ ఎలిమెంట్స్ ఎంగేజ్ చేసే విధంగా ఉన్నాయా లేదా మాట్లాడుకుందాం. మూవీలో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో ఒక్కసారి మన సినిమాటో ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ మీకు ఎంగేజ్ చేసే విధంగా క్లియర్ కట్గా జెన్యూన్గా అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి జెన్యూన్గా క్లియర్ కట్గా మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తేవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ చోరీ 2 మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నచ్చలేదు. ఫస్ట్ పార్ట్లో ఆ హెర్రర్ ఎలిమెంట్స్ కావచ్చు, ఆ కొత్తదనం కావచ్చు, అదొక ప్రత్యేకమైన అట్మాస్ఫియర్లో మూవీ స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. అదొక చెరుకు తోట. ఆ చెరుకు తోటలో వచ్చే సీన్స్ అయితే ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. దీంట్లో రిపీటెడ్గా ఆ చెరుకు తోటని మీద అన్నిటిని చూపించారు, కానీ ఆ ఎంగేజ్ చేసే సీన్స్ అయితే మనకు లేవన్నమాట. స్టోరీ కూడా ప్రధాన ఆకర్షణగా అయితే లేదు. ఎటువంటి స్టోరీ కూడా కొత్తదనం అయితే లేదు. ఆ రిపీటెడ్ గుహలా ఉంటుంది ఆ బావిలో, అందులోనే రిపీటెడ్గా తీసేశారు. చూసిన సీన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. బేసిక్గా మూవీ ప్లాట్ ఏంటంటే, మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ పార్ట్లో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ సెకండ్ పార్ట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సాక్షి నుస్రత్ భరూచా తన భర్త రాజ్ బిహార్ని చంపేస్తుంది, కానీ దానికి సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పింది. పోలీసులు అయితే అరెస్ట్ చేయరు. ఆ తర్వాత ఆమె తన కూతురు ఇషానిని తీసుకొని సిటీకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ టీచర్ వృత్తిలో జాయిన్ అయ్యి కూతుర్ని అయితే పెంచుకుంటూ ఉంటుంది, చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. తిరిగి మళ్ళీ ఇషానికి ఆ ఊరోళ్ళు ఎత్తుకెళ్ళిపోతారనమాట. ఆ ఊరోళ్ళు ఇషాని ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారు? ఇషానికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎండలోకి వస్తే తన స్కిన్ అయితే బర్న్ అయిపోతుంది. అసలు అది అలా ఎందుకు జరుగుతుంది? ఆ ఊరు వాళ్ళు తన పాపను ఎత్తుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? వారి నుండి సాక్షి తన కూతుర్ని ఏ విధంగా కాపాడుకుంది? అక్కడ ఒక దేశీమా అని చెప్పింది ఒక లేడీ ఉంటుంది. తనకి ఆ పాపకు ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మూవీలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మొదటి పార్ట్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ పైన కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ అనేది అనిపిస్తుంది. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీ అయితే ఓపెన్ చేస్తాము. దాంతోపాటుగా మూవీలో కొన్ని మూఢనమ్మకాలు, మెయిన్ నార్త్ సైడ్ వచ్చేసి ఆ మూవీలో ఆ విలేజెస్లో వారి మూఢనమ్మకాలు ఏ విధంగా ఉంటాయి, చిన్నపిల్లల పట్ల అనేది దాన్ని అటాచ్ చేస్తూ మూవీ అయితే రన్ చేశారు. అది చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కలిగిస్తాయి. దాంతోపాటుగా సస్పెన్స్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ ఏదైతే చోరీ ఫస్ట్ పార్ట్ ఉందో అది చూడకపోయినప్పటికీ ఈ సెకండ్ పార్ట్ అనేది డైరెక్ట్గా చూసినా కూడా అర్థమవుతుంది. అర్థమయ్యే విధంగా చూపించిన విధానం బాగుంది. ఫస్ట్ పార్ట్లో ఏమేమి జరిగిందో కూడా ఇందులో షార్ట్ కట్లో చూపించడం జరిగింది. దాంతోపాటుగా బాల్య వివాహాలు అవి ఏ విధంగా పరిణామం చెందుతున్నాయి, నార్త్ సైడ్ వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మూఢనమ్మకాల పేరుతో బాల్య వివాహాలు ఏ విధంగా చేసుకుంటారని చెప్పింది. ఒక గుడ్ మెసేజ్ కూడా ఉంది ఇందులో. అది కూడా బాగా అనిపించింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మూవీ ఫస్ట్ పార్ట్ తీసిన అదే డైరెక్టర్ ఈ మూవీని తీశారు, కానీ ఫస్ట్ పార్ట్లో ఆ కొత్తదనం అనేది ఇందులో మిస్ అయిందనమాట. ఏదో ఆ బావి లోపల గుహలో రిపీటెడ్గా సీన్స్ వస్తూ ఉంటాయి. అది చాలా బాగా గజిబిజిగా ఒక పజిల్ లాగా అనిపిస్తుంది. చూసి విసిగి తెప్పిస్తుంది. దాంతోపాటుగా ఈ చోరీ 2 మూవీలో ఫస్ట్ హాఫ్ ఏ విధంగా ఎంగేజ్ చేసే విధంగా ఉందో, సెకండ్ హాఫ్ అంతా మనకు తలపోటుగా మారిపోతుంది. వచ్చే సీన్స్ అన్నీ కూడా రిపీటెడ్గా అనిపిస్తాయి. ఏంద్ర తలనొప్పి అనిపిస్తుంది. చాలా బోర్గా, ఆ ల్యాగ్ అయితే భరించలేమన్నమాట. దీంతోపాటు రన్ టైం 2 గంటల 12 నిమిషాల రన్ టైంతో కూడుకున్న మూవీ ఇది. ఆ రన్ టైం కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టే అంశం అని చెప్పాలి. మూవీలో సెకండ్ హాఫ్లో మెయిన్గా కొన్ని సీన్స్ కట్ చేస్తుంటే బాగుందనే ఫీలింగ్ కలిగింది. దాంతోపాటుగా దేశీమా అని ఒక లేడీ అని చెప్పా కదా, తను ఏదో తన నుండి వచ్చే ఆత్మ ఏదో ఒక కార్టూన్ ఆత్మ చూసినట్టుగా ఫీలింగ్ కలుగుతుంది. ఆ గ్రాఫిక్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే విధంగా అనిపించలేదు.
చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది మనలో వస్తుంది. మూవీలోకి అయితే లీనమవుతాం, ఏదో జరగబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ లాస్ట్ కి మెయిన్ గా గుహలో, ఆ బావి లోపల గుహలో ఏదో ఒక ఆది మానవుడు ఉన్నాడని చెప్పింది చూపించిన విధానం అది సరిగ్గా వర్కౌట్ అవుతుంది అనిపించింది. దాంతో పాటుగా మెయిన్ గా సెకండ్ హాఫ్ లో మరీ సీరియల్ లాగా మారిపోయింది. ఆ లాగ్ అయితే భరించలేమన్నమాట. ఇక మూవీ టెక్నికల్ అయితే చాలా బాగుంది. టీ సిరీస్ వారి నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగా అనిపించింది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందీ యాక్టర్స్ కాబట్టి మనకు అంతగా వారి పేర్లు తెలియవు, వాళ్ళ ఇదే తెలియదు. ఉన్న వారందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు. ఫైనల్ గా ఈ చోరీ 2 మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో అందుబాటులో ఉంది. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎటువంటి బోల్డ్ అండ్ మసాలా సీన్స్ లేవు, కలిసి హ్యాపీగా చూసేయచ్చు. కానీ హర్రర్ మూవీస్ అంటే ఇష్టపడిన వాళ్ళు దూరంగా ఉంటే మంచిది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.